సిబిఐ సిట్ విచారణలో కల్తీ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అనని సుస్పష్టంగా వాళ్ళు కోర్టుకు నివేదించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా 1.5 సంవత్సరాలకు పైగా సిట్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అన్నటువంటి పాటనే పాడుతూ వచ్చారు. సిబిఐ తన నివేదిక ఇచ్చిన తరువాత ఆ నివేదిక మీద పూర్తి అసంతృప్తితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక ఏకసభ్య కమిషన్ను నియమించి 45 రోజులలో దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వమనటం జరిగింది. దాన్ని పొడిగించినారు. ఆ ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారి చంద్రబాబు పక్షంగా విచారణ నూరి చంద్రబాబు ప్రేమేష్ కుమార్ లాగా మారి అది తన నివేదికను ఇచ్చింది. ఎలా? చంద్రబాబు గారికి సంబంధించిన రాహుకేతువుల్లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు గత 2 రోజులుగా ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినాడు అనగానే చంద్రబాబు గారి కంటే ముందుగా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ రిపోర్టు.